టీచర్ల సమస్య అలాగే లెక్చరర్ల సమస్యలు ఇప్పుడు మొన్నదాకా ఎవరైతే పాజిటివ్గా ఉన్నారో తెలుగుదేశానికి వైసీపీకి అగెనిస్ట్గా ఉన్నారో వాళ్లే ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయా వర్గాల నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు ఇప్పుడు అర్జెంటుగా స్పందించారు. లోకేష్ గారికి మంచి సలహాలు ఇచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన పోస్టులను భర్తీ చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు కోరారు. శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని కలిసి వింతపత్రం ఇచ్చారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు రద్దు చేయాలని, మేజర్ మైనర్ సబ్జెక్టుల విధానాన్ని సమీక్షించాలని విన్నవించారు. సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది సమ్మె చేసిన 22 రోజులకు వేతనాలు చెల్లించాలని కూడా అడిగారు. 3, 4, 5 తరగతుల విలీనాన్ని రద్దు చేయమని చెప్పి కూడా కోరారు. ఇకపోతే అధ్యాపకుల ఐచ్ఛికాలతోనే పని సర్దుబాటు చేయాలని మరొక వైపున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి కోరారు. శుక్రవారం ఆయన నారా లోకేష్ని కలిసి డిగ్రీ కళాశాలల్లోని సమస్యల మీద చర్చించి వింతపత్రం సమర్పించారు. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న అధ్యాపకుల హోదాని సహాయ అసోసియేట్ ప్రొఫెసర్లుగా మార్పు చేయడంతో పాటు ప్రిన్సిపాల్గా పదోన్నతులు కల్పించాలని కోరారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన వెంటనే డిగ్రీ ప్రవేశాలు నిర్వహించాలని చెప్పి కూడా కోరారు.